నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దళిత బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ బీసీ ముఖ్యమంత్రి అనే నినాదాన్ని లక్ష్యంగా పెట్టుకొని ఇంకా 7 సంవత్సరాలు సర్వీస్ ఉన్నప్పటికీ పదవి విరమణ చేసి బీసీ సీఎం కోసం పోరాడుతున్న వ్యక్తి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఒకసారి మొత్తానికి బీసీ ముఖ్యమంత్రి పోరాటం ఎంతవరకు వచ్చింది, ఎవరు ఊపిరి పోశారు, ఎవరు ఊపిరి తీశారు అనేది కూడా మనం ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి సార్, మీరు 7 సంవత్సరాలు పదవి ఉన్నప్పటికీ కూడా మీరు పదవి విరమణ తీసుకొని మీరు పోరాడుతున్నారు. గత ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నారు కదా. బీజేపీ బీసీ సీఎం అనే నినాదం తీసుకొని ఊపిరి పోసిందనుకోవచ్చా, ప్రజలు ఊపిరి తీశారనుకోవచ్చా? ఈరోజు యాక్చువల్గా బీజేపీ బీసీ నినాదము ఒక 6 నెలల ముందు కనుక తీసుకొని ఉంటే సార్ ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది కానే కాదు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణం ఏంటంటే ఇవాళ బీజేపీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకొని ఇవాళ ప్రజలకు బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని పలచన చేసేసి ఇవాళ ఆ నెపాన్ని ఇవాళ ఒకరి మీద నెట్టేసే ప్రయత్నం బీజేపీలోనే. ఒకరి మీద ఏంది, సూటిగా చెప్పాలంటే ఈటల రాజేందర్ గారి మీద నెట్టేసే ప్రయత్నం. ఇది తప్పు. ఇది ఈటల రాజేందర్ గారు చాలా సిన్సియర్గా ఈ ఎఫర్ట్ని చేశారు తన శక్తి మేరకు. బీజేపీ అగ్రస్థానాలా లేకపోతే బీజేపీ నాయకుల తెలంగాణ రాష్ట్ర నాయకులే. బీజేపీ అగ్ర నాయకత్వం అనేది బీసీ నినాదం పట్ల చాలా చిత్తశుద్ధిగా ఉంది. కాకపోతే వీరు సరిగా గైడెన్స్ ఇస్తే 6 నెలల ముందే ప్రకటించేటోళ్ళు. కానీ వీరు సరిగా గైడెన్స్ ఇవ్వకపోవడం వల్ల రాష్ట్ర నాయకత్వము వీళ్ళ మధ్యలో సమన్వయం కరెక్ట్గా లేకపోవడం వల్ల ఈ బీసీ నినాదం 6 నెలలు లేట్ అయింది. అయినప్పటికీ బీసీ నినాదము అట్రాక్షన్ అంటే ఇవాళ బీసీ లోపలికి వెళ్తున్న క్రమంలోనే ఇవాళ కొంతమంది బీసీ నేతలు, కొంతమంది ఆ బీజేపీలోనే ఉన్న నేతలు వాళ్ళ మధ్యలో వాళ్ళకు సఖ్యత లేని కారణంగా తర్వాత బీసీ ఎక్కడ ఈటల రాజేందర్ మొన్న వచ్చిన జూనియర్ అయిన ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి అవుతాడేమో అన్న అక్కసుతోని ఇవాళ ఆ అంశాన్ని బలంగా ప్రజల మధ్య పోవడంలో కానీ, లేదా ముందు కేంద్ర నాయకత్వం ముందు డిసిషన్ తీసుకోవడంలో కానీ, లేదంటే మొత్తం సమన్వయం చేసుకొని బీసీలకు ఎక్కువ సీట్లు ఇప్పించి వాళ్ళని బలమైన వాళ్ళని గెలిపించడంలో కానీ ఇవాళ వైఫల్యం చెందడానికి రాష్ట్ర నాయకత్వ సమన్వయ లోపము. రాష్ట్ర నాయకత్వ సమన్వయ లోపం కారణంగా ఇవాళ బీజేపీ బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని ఇలా హంగ్ వచ్చే అవకాశం ఉండే. యాక్చువల్గా నా అంచనా ప్రకారము బీజేపీ హంగ్ 30-25 సీట్లు వచ్చి హంగ్ వచ్చే అవకాశం ఉండే. కాంగ్రెస్ ఎట్టి పరిస్థితులు అధికారంకి వచ్చే అవకాశం లేకపోతుండే. కానీ ఇవాళ బీజేపీ వైఫల్య కారణంగా, ముఖ్యంగా రాష్ట్ర నాయకత్వం వైఫల్య కారణంగా ఇవాళ ఆ పరిస్థితి రాకుండా పోయింది. దానికి ఎవరిని మీద నెట్టేస్తున్నాడు ఏమంటే ఈటల రాజేందరే కారణము. ఈటల రాజేందరే కారణం. బండి సంజయ్ ఉంటే ఇది అయ్యేది కాదు. బండి సంజయ్ని తీసేయడం వల్లనే జరిగిందంటే ఇది తప్పు. ఇది తప్పు అంటున్నారు. ఎందుకంటే బండి సంజయ్ ఉన్నప్పటికీ కూడా బీసీ నినాదం తీసుకోకపోతే అక్కడ పర్సెంటేజ్ ఓట్ బ్యాంక్ పెరిగేది కాదు. ఇవాళ 1 సీటు నుండి 8 సీట్లకు వచ్చిందంటే కారణం ఏంటంటే బీసీ నినాదము, దానికి తోడు వర్గీకరణ అంశము. సో దానికి తోడు వర్గీకరణ అంశము బీసీ నినాదం తీసుకున్న కారణంగానే ఇవాళ కొంత సెక్షన్ బీసీలో ఉన్న సెక్షన్, దళితుల్లో ఉన్న సెక్షన్ ఇవాళ బీజేపీ వైపు మొగ్గు చూపింది. కాబట్టి ఇవాళ 7% కాస్త 14% అయ్యి. అయితే మీరు ఏమంటున్నారంటే ఎన్నికల సమయంలోనే ఈ బీసీ నినాదం తీసుకున్నందుకే దెబ్బపడింది అనుకోవచ్చు అంటున్నారు మీరు. అది వాస్తవం. ఎన్నికల్లో లేటు అంటే బీసీ నినాదం కొంచెం ముందుకు తీసుకొని ఉంటే ఇప్పుడు మేము 3 ఏళ్ళుగా సదరన్ పొలిటికల్ అకాడమీ నుండి బీసీ ముఖ్యమంత్రి కోసం కొట్లాడుతున్నాం. 3 ఏళ్ళ నుంచి వాళ్ళ నేను 3 నెలల ముందు రాజీనామా చేసిన. 3 నెలల ముందే రాజీనామా చేసిన. 4 నెలల ముందు నేను మొత్తం టోటల్ రాజీనామా చేసినప్పుడే చెప్పిన. అప్పటికే ప్రకటించుంటే 3 నెలల ముందన ప్రకటించాలి, 6 నెలల ముందు నుండే చెప్పి ఉంటే ప్రకటించుంటే అది అద్భుతంగా పేలిపోయేది. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేకుండా పోయింది. ఎందుకంటే కాంగ్రెస్ అంటే రెడ్లు, పూర్తిగా రెడ్లే. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 40 ఏళ్ళు 4% పరిపాలన చేశారు. ఒక్కసారి బీసీకి అవకాశం ఇవ్వలే. ఇవాళ కాంగ్రెస్ వస్తే బీసీ అవకాశం వచ్చే అవకాశమే లేదు. కాబట్టి రెడ్లే ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి అది ఊహించిందే కదా అందరూ. ఇవాళ రెడ్లే ముఖ్యమంత్రి కావడానికి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెడ్లు అవుతారు తప్ప ఇవాళ బీసీలు వచ్చే అవకాశం లేదు. ఇవాళ ప్రొఫెసర్ ఆర్ గోపాలు, ఇవాళ ప్రొఫెసర్ కోదండరామరెడ్డి ప్రజాస్వామ్యం వర్ధిల్లిందని అంటున్నారు కదా. నేను అంటున్న ఈ సందర్భంగా ప్రజాస్వామ్యం ఎట్లా వర్ధిల్లిందండి? ఒక మైనార్టీలు 1% లేని వాళ్ళు ముఖ్యమంత్రి నుండి 5% ఉన్న వాళ్ళకి వచ్చింది. మరి 52% ఉన్న వాళ్ళకి ముఖ్యమంత్రి అయితే ప్రజాస్వామ్యం వర్ధిల్లినట్ట, లేకపోతే మళ్ళీ 5% ఉన్న వాళ్ళే ముఖ్యమంత్రి రెడ్డిలో వస్తే ప్రజాస్వామ్యం వర్ధిల్లినట్ట మైనార్టీలైన వాళ్ళు? ఎవరు ప్రజాస్వామ్యం అంటే అర్థం ఏంటి? మెజారిటీ రూల్ చేయాలి కదా, వాళ్ళు కదా ప్రజాస్వామ్యం వర్ధిల్లినట్టు. ఇవాళ మెజారిటీ కాకుండా మైనార్టీలో రూల్ చేయాలని చెప్పేసి ఇవాళ ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కోదండరామరెడ్డి, ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వర లాంటి వాళ్ళు
అనాలసిస్లు వాళ్ళ వ్యవహారాలు చూస్తుంటే ఎట్లా ఉందంటే, అంటే ఈ భవిష్యత్తులో బీసీ అనేవాడు ముఖ్యమంత్రి కాకుండా పోవాలి, బీసీ అనేవాడికి అవకాశమే లేకుండా రావాలి, బీసీ అనేవాడు చేతగానుడు, బీసీ అనేవాడు శక్తిహీనుడు, బలహీనుడు, ఇవాళ ఆ సామాజిక ఎజెండానే చర్చకు రాకుండా పోవాలనే అంశంలో ఇవాళ కొంతమంది మేధావులు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే, వాళ్ళ విధానాలు చూస్తుంటే భవిష్యత్తులో కూడా ఇంకా అంటే మళ్ళీ తిరిగి ఇంకా రెడ్లే మళ్ళీ పరిపాలనకు అర్హులు అనే రేవంత్ రెడ్డి మాటలు ఏవైతున్నాయో, ఆ రేవంత్ రెడ్డి గారి మాటలు ఇవాళ మళ్ళీ వాళ్ళు మాత్రమే అర్హులు అని చెప్పేసి ఇవాళ వాళ్ళ అధికారాన్ని తీసుకొచ్చి ప్రూవ్ చేయగలిగారు. 23 సీట్లు బీసీలు ఉంటే 19 సీట్లకు పడగొట్టినారు. 19 సీట్లకు పడగొట్టేసి ఇవాళ అంటే బీసీలకు శక్తి లేదు, కాంగ్రెస్లో ఉన్న బీసీలను ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు ఒడగొట్టేసిండ్రు, బీజేపీలో ఉన్న వాళ్ళని ఒడగొట్టేసిండ్రు, ఇవాళ బీఆర్ఎస్లో ఉన్న బీసీలు బలమైన వాళ్ళని ఒడగొట్టేసిండ్రు. అంటే బీసీలు అనే వాళ్ళు ముఖ్యమంత్రి స్థాయిలో ఏ పార్టీలు ఉన్నా ఒడగొడతాం. అంటే ఓన్లీ రెడ్ల కుట్ర అనుకోవచ్చు. 100% రెడ్ల కుట్ర ఇది 100% రెడ్ల కుట్ర. అది కాంగ్రెస్ లో ఉన్న రెడ్లు కానీ, బీజేపీలో ఉన్న రెడ్లు కానీ, బీఆర్ఎస్ లో ఉన్న రెడ్లు కానీ, వీళ్ళంతా కుమ్మక్కైతేనే ఈ పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితికి కారణం ఈ 3 పార్టీలో ఉన్న రెడ్లు ఇలా కుమ్మక్కై ఇలా బీసీ నినాదాన్ని పర్మనెంట్ గా ఒడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే మాటకు తీసుకుంటే తెలంగాణలో మొత్తానికి చూసుకుంటే అన్ని పార్టీలు కుమ్మక్కైన మాట అన్నారు కదా, దానికి చెప్తున్నాను నేను. వాళ్ళ యొక్క క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో, అది బీజేపీలో ఉన్న క్యాండిడేట్లు కావచ్చు, బీజేపీలో ఉన్న ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు మా క్యాండిడేట్లే గెలవాలి, అది కాంగ్రెస్ నుంచి కావచ్చు, బీఆర్ఎస్ నుంచి కావచ్చు, గెలవాలనే ఒక పట్టుదలతో బీజేపీ నుంచి వాళ్ళ యొక్క సర్కిల్లో ఉన్న ఏదైతే నియోజకవర్గాల్లో మామూలు క్యాండిడేట్లను నిలబెట్టారు అనే మాట ఉంది. అది మరి ఎంతవరకు వాస్తవం? 100% వాస్తవం. ఇవాళ బీసీల్లో చాలా మంది గెలవాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో బలమైన వాళ్ళకి టికెట్ రాకుండా చేశారు. ఖచ్చితంగా ఫర్ ఎగ్జాంపుల్ తూలా ఉమా గారు ఉన్నారు. తూలా ఉమా గారు 100% గెలిచేవాళ్ళు, కానీ అక్కడ ఎందుకు తూలా ఉమాకు టికెట్ రానియలేదు? అంటే ఎందుకు? ఇవాళ ఈటల రాజేందర్ మనిషి అని, ఈటల రాజేందర్ మనిషి ఇట్లాంటి వాళ్ళు ఇవాళ బలమంగా గెలిచే వాళ్ళు ఈటల రాజేందర్ గారు కనుక ఛాయిస్ ఇచ్చి ఉంటే, ఇండిపెండెన్స్ ఇచ్చి ఉంటే 100కు 100% నేను చెప్తున్నాను కదా, ఎట్టి పరిస్థితుల్లో ఈవెన్ ఈటల రాజేందర్ గారిని కుట్రతో ఓడగొట్టారు. ఈవెన్ హుజురాబాద్లో కూడా ఆయన హుజురాబాద్లో ఓడిపోవడానికి ప్రధాన కారణము ఈ రెడ్లు చేసిన కుట్రనే. ఈ మొత్తం 3 పార్టీలో ఉన్న రెడ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కలిసి కుమ్మక్కై ఇవాళ ఈటల రాజేందర్ గారిని ఓడగొట్టారు అక్కడ. మరి తెలంగాణలో బీసీ నాయకులు, బీసీ జనాలందరూ ఎక్కడ పోయినట్లు అసలుకి? వాళ్ళ కళ్ళు చెవులు ఏం పనిచేస్తలేవా? నేనేమంటున్నానంటే ఇవాళ బీసీ ముఖ్యమంత్రి ఒక అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు ఇవాళ బీసీ నాయకులుగా చెప్పుడున్న వాళ్ళు కులజనన జరగలేదని, లేకపోతే రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వలేదని బీజేపీ మరి కాంగ్రెస్ ఇచ్చిందానండి? కాంగ్రెస్ ఈ సుదీర్ఘకాలం ఈ దేశాన్ని పరిపాలించి కాకా కాలేజ్ కమిషన్ నుండి మొదలుకుంటే మండల్ కమిషన్ దాకా అమలు చేయింది కాంగ్రెస్ పార్టీ కదా. ఇవాళ బీసీలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి ముఖ్యమంత్రి కానివ్వండి కాంగ్రెస్ పార్టీ కాదా? మరి ఇలా కులగణన చేసిందా కాంగ్రెస్ పార్టీ? ఇవాళ కులగణన గురించి మాట్లాడుతుంది కదా. మరి మొదటి తీర్మానం చేయాలి కదా, వాళ్ళు మొదటి సంతకం కులగణన పెట్టాలి కదా. ఎందుకు పెట్టలేదు? బీసీలు ఎందుకు మాట్లాడతలేరు? కేవలము బస్సు ఫ్రీ దాని మీద పెట్టిండ్రు, ఆరోగ్యశ్రీ మాద ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఆరోగ్యశ్రీ అనేది ఎప్పుడో ఉంది, దాన్ని ఎన్హాన్స్ చేసాను అంతే. కానీ బస్సు ఫ్రీ అనేది పెద్ద పథకమైనట్టుగా, అదో పెద్ద విప్లవాత్మకమైన పథకమైనట్టుగా దాన్ని తీసుకొచ్చి అసలు కులగణన అనేది ముందు సంతకం పెట్టాల్సింది. మరి కాంగ్రెస్ పార్టీ ముందు కులగణన మీద ఎందుకు సంతకం పెట్టలేదు? వాళ్ళు హామీ ఇచ్చారు కదా, ఎందుకు బీసీలు అడగతలేరు? బీసీ సంఘాలు ఏమైనాయి, ఎక్కడ పోయినాయి, ఏ మూలకు పడినాయి? ఇలా కులగణన చేయని కాంగ్రెస్ పార్టీ మీద, దాని మీద మొదటి సంతకం పెట్టని కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు నిలదీయడం లేదంటున్నాను ఈ సందర్భంగా. ఇవాళ కులగణన చేయకుండా, రాజకీయ రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వకుండా ఇవాళ వీళ్ళు ఏ డిమాండ్ అయితే పెడుతున్నారో ఆర్కృష్ణ లాంటి వాళ్ళు కానీ, జాజుల శ్రీనివాస్ లాంటి వాళ్ళు కానీ, ఇవాళ కాంగ్రెస్ పార్టీ గత 75 సంవత్సరాలలో 60 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఇవాళ చేయని పని కాంగ్రెస్ ఇవాళ చేయకపోతే ఫస్ట్ మీరు ఎందుకు అడుగుతలేరు? మొదటి సంతకము ఇవాళ కులగణన మీద ఎందుకు కాంగ్రెస్ పార్టీ చేయలేదు? ఆ నిర్ణయం ఎందుకు చేయలేదో ఇవాళ ఎందుకు బీసీ నాయకులు ఎక్కడ ఉన్నారు, ఎందుకు సైలెంట్గా ఉన్నారు, బీసీ మేధావులు ఎందుకు మాట్లాడతలేరు అంటున్న ఈ సందర్భం. అంటే బీసీ నాయకులంతా కుమ్మక్కయ్యారు అనుకోవచ్చా? బీసీ మేధావులు, బీసీ నాయకులంతా ఇవాళ కుమ్మక్కు కావడం వల్లనే బీసీ నినాదం వెనుకబడిపోయింది. ఇవాళ బీసీ ముఖ్యమంత్రి వెనుకబడిపోయింది. ఇవాళ బీసీల వైఫల్యం కారణంగా, బీసీ నాయకత్వ వైఫల్యం కారణంగా, బీసీ మేధావుల వైఫల్యం కారణంగా ఇవాళ బీసీ ముఖ్యమంత్రి ఎజెండా వెనుకపోయింది. ప్రజలు నష్టపోతున్నారు ఇవాళ అంతే. నేను అదే అంటున్నా కదా, బీసీ ముఖ్యమంత్రి మీరు తీసుకుంటే కులగణన మీరు చేయలేరా? బీసీ ముఖ్యమంత్రి ఎజెండా బీజేపీ కనుక బీసీ ముఖ్యమంత్రి అయితే మీరే తీర్మానం చేయొచ్చు కదా. మీరు బీసీ సంఘాల నాయకులు ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో మొదటిగా కులగణన పెట్టండి బీజేపీ, మేము దాని ఎజెండాగా తీసుకొని మేము అందరూ సపోర్ట్ చేస్తాం, బీసీని ముఖ్యమంత్రి చేసి మనమే కులగణన చేద్దాం మీ తెలంగాణలో అనుకోవచ్చు కదా. ఎందుకు అనలేదు? ఎందుకు ఆ విషయాన్ని చర్చ పెట్టలేదు?
కాబట్టి ఇవాళ నేను ఒకటే మాట్లాడదలుచుకునే సందర్భంగా చెప్పదలుచుకున్నా, బీసీ ముఖ్యమంత్రి అనేది ఒక గొప్ప అవకాశం ఇవాళ బీసీలకు ఒక హిస్టారికల్ అవకాశాన్ని బీసీలే కాలదనుకున్నారు. బీసీ మేధావులే దానికి సపోర్ట్ చేయలేకపోయింది. కాబట్టి ఇవాళ రెడ్లు తిరిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న 40 ఏళ్ళు అధికారంలో ఉన్న రెడ్లు తిరిగాయి. ఇవాళ మళ్ళీ తెలంగాణలో కూడా అధికారంకి వచ్చారు. అంటే వెలమలపై రెడ్లు వచ్చినంత మాత్రాన ఇవాళ మార్పు వచ్చినట్ట. మార్పు అంటే ఏంటిదండి? మార్పు అంటే రెడ్డి వెలమ నుండి కాకుండా అధికారము గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ అగ్రవర్ణాల నుండి అధికారం కాకుండా కొత్త వాళ్ళకు అవకాశం మార్పు. అంటే మీరు ఇండైరెక్ట్ గా బీసీ సీఎం అనేది ఖచ్చితంగా ముందుండాలి అంటారు. 100% ఇప్పటికే చెప్తున్నా నేను, జనం పక్షాన బీసీలు 52% వాళ్ళకు తెలంగాణలో మొదటిసారి కాంగ్రెస్ రూపంలో అధికారం రావాల్సి ఉండే, ఇది రాలేదు. ఒక గాలి వినోద్ కుమార్ గారు, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారి మాటే వినబడుతుంది తప్పితే తెలంగాణలో బీసీ నాయకులంతా ఎన్నికలు అయిపోయిన తర్వాత వినబడట్లేదు. నాకు తెలిసిన నేనేమంటున్నానంటే ఇవాళ నేను ఒక కాజు కోసం పనిచేస్తున్న వ్యక్తిగా ఉన్నా, నిలబడ్డా. ఇవాళ నేను ఒక మాదిగనండి, ఎస్సీనండి, నాకేమవసరం బీసీ ముఖ్యమంత్రి? నాకేమవసరం అండి బీసీ? నేను అంటే నేను దళిత ముఖ్యమంత్రి అనాలి. బీసీ ముఖ్యమంత్రి అని ఎందుకంటున్నా అంటే ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రజలు వాళ్ళకు అధికారం రావాలి, వాళ్ళకు వస్తేనే ప్రజాస్వామ్యం వర్ధిల్లినట్టు. ప్రొఫెసర్ కోదండరాం పొలిటికల్ సైన్స్, ప్రొఫెసర్ హరగోపాల్ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్, వాళ్ళిద్దరు పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్లు ఇవాళ ప్రజాస్వామ్యం వర్ధిల్లింది అంటే ఒక వెలమబోయి రెడ్డి వస్తే ప్రజాస్వామ్యం వర్ధిల్లినట్ట, లేదా ఒక బీసీకి అవకాశం వస్తే వర్ధిల్లినట్ట? ప్రజాస్వామ్యం వర్ధిల్లినట్టే దీనికి క్వశ్చన్ చేయాలి, దీనికి చర్చ జరగాల్సిన అవసరం ఉంది తెలంగాణ సమాజంలో ప్రజాస్వామ్యం అంటే అర్థం ఏంటిదో రావాలి, సామాజిక న్యాయం అంటే అర్థం ఏంటిదో రావాలి, సమాన అవకాశాలు అంటే అర్థం ఏంటిదో రావాలి. నేనేమంటున్నానంటే ఎవరైతే మీరు పేర్లు చెప్పినారో ఇప్పుడు వాళ్ళందరూ కుమ్మక్క అయిపోయి వాళ్ళందరికీ దెబ్బ పడ్డది అనుకుంటాను నేను. మరి మీరు ఓన్లీ ఒక మాట కోసం కట్టుబడి ఖచ్చితంగా ఉన్నారంటారా? మరి అంటే వాళ్ళు కట్టుబడి లేరు, మీరు కట్టుబడి ఉన్నారని మీరు అంటున్నారు. 100% నేను ఉన్నానండి, 100% నేనున్నా. ఇవాళ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే బీసీని ముఖ్యమంత్రి చేయాలన్నా, ఈవెన్ కాంగ్రెస్ వచ్చినా సరే చేయాలి, బీజేపీ కాకుండా ఈవెన్ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా సరే చేయాలి బీసీ ముఖ్యమంత్రి అన్న. మరి ఎందుకు బీసీ ముఖ్యమంత్రి చేయాలి కాంగ్రెస్ పార్టీ? అంటే మీరు నాకు తెలిసి ఏమనిపిస్తుంది అంటే బీసీ ముఖ్యమంత్రి బీజేపీ తీసుకొచ్చింది అదే కావాలి అనే విధంగా అనిపిస్తుంది నాకైతే. అందుకే ఇవాళ ఏమన్నారంటే బీజేపీ తీసుకొచ్చినంత మాత్రాన బీజేపీ చేయాలని రూల్ ఏం లేదండి. బీజేపీ ఒక విషయాన్ని ఒక చర్చగా పెట్టింది, అయినంత మాత్రాన బీజేపీ చేస్తేనే చేయాలన్నా, కాంగ్రెస్ చేయకూడదా బీసీ ముఖ్యమంత్రిని? వాళ్ళు చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు తెలంగాణ చేయొద్దా? ఎందుకు చేయలేదు కాంగ్రెస్ పార్టీ? ఎందుకు టికెట్లు ఇవ్వాలి? అసలు వాళ్ళు పార్లమెంటు, ఒక పార్లమెంట్కి 2 బీసీసీ టికెట్ ఇస్తున్నారు కదా, వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు? 34 సీట్లు ఇవ్వాల్సిన వాళ్ళు 23 సీట్లకి 23కి ఎందుకు పరిమితమైన? ఎందుకు అంటే వాళ్ళు గెలిస్తే అడుగుతారు, వాళ్ళు మెజార్టీ అయితే గెలుస్తాయి. వాళ్ళ మొత్తం చూడండి 46 మంది రెడ్లు గెలుస్తారండి, 46 మంది రెడ్లు గెలుస్తారా? ఎక్కడైనా ఉండదా? గతంలో కంటే కూడా ఇప్పుడు రెడ్లు ఎక్కువ మంది గెలిచారు కదా. అంటే ఇవాళ బీసీలు 23 నుండి 19కి పడిపోతారా? బీసీ ముఖ్యమంత్రి నినాదం వచ్చిన తర్వాత ఇది బీసీ మేధావులు, బీసీ నాయకుల ఫెయిల్యూర్ కాదా? 100% బీసీ మేధావులు, బీసీ నాయకుల ఫెయిల్యూర్ ఇది, బీసీ ప్రజల ఫెయిల్యూర్ ఇది, బీసీ విద్యావంతుల ఫెయిల్యూర్ ఇది. ఇవాళ పార్టీ ఏదైనా కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ తీసుకొచ్చిన నినాదం కరెక్టా కాదా అనేది కావాలి. నినాదానికి కట్టుబడి లేకుండా ప్రజల్ని మోసం చేస్తున్నారు అనిపిస్తుంది నాకైతే. ఖచ్చితంగా ప్రజల్ని మోసం చేయడం ఇది. ఆ నినాదానికి మీరు కనీసం మీ బీసీ నాయకులుగా చెప్పుకుంటున్న వాళ్ళు, గత 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా కొట్లాడుతామంటున్న వాళ్ళు, మీకు బీసీ ముఖ్యమంత్రి ఒక అవకాశం వచ్చినప్పుడు మీరు ఎందుకు దాన్ని సద్వినియోగం చేసుకోలేదు? కాంగ్రెస్ పార్టీని ఎందుకు నిలదీయలేదు బీసీ ముఖ్యమంత్రి అని? మీరు బీసీ ముఖ్యమంత్రి చేస్తేనే మేము ఓటేస్తామని మీరు ఎందుకు అడగలేదు? ఇవాళ అధికారం వచ్చిన తర్వాత బీసీ కులగణన లేదా కులగణన యొక్క బిల్లును ఫస్ట్ సంతకం ఎందుకు పెట్టమని అడుగుతలేరు మీరు? ఎందుకు మీరు వెనకపోతున్నారు? ఇలా వాళ్ళ యొక్క 6 గ్యారంటీలో కులగణన ఒక గ్యారంటీగా ఉంది. 6 గ్యారంటీలతో పాటు మేము ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కులగణన చేస్తాము, తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే చేస్తామని రాహుల్ గాంధీ అన్నాడు, రాహుల్ గాంధీ ప్రకటించాడు. మరి వీళ్ళ నోర్లు ఏమైనాయి? మన మీ నోర్లు ఏమైనాయి? మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? మీరు ఎందుకు మాట్లాడతలేరు అంటున్నా. ఇవాళ మీరు ఖచ్చితంగా బీసీలంతా మాట్లాడాల్సిన అవసరం ఉంది. రానున్న పార్లమెంటు ఎన్నికలు ఇవాళ ఒక ఆయుధంగా, ఇలా ఎంతమంది రెడ్లు గెలుస్తారో చూడండి. ఇప్పుడు మళ్ళీ తిరిగి అంతా ఇప్పుడు ప్రతి 17 దాంట్లో 17 ఇట్లలో ఇవాళ 17కు ఒక ఎంఐఎం తప్ప మిగతా 17 రిజర్వేషన్లు తప్ప మిగతా వాటిలో అన్నింటిలో రెడ్లు రెడీగా ఉన్నారు. ఎక్కడుంటారు బీసీలు? ఎక్కడున్నారు బీసీలు చెప్పండి? కాంగ్రెస్ నుండి ఎందుకుంటున్నారు బీసీలు? ఎందుకు కాంగ్రెస్ బీసీలకు అవకాశం ఇస్తలేదు? మరి దాన్ని ఎందుకు ప్రశ్నించలేరు? ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు, జాజుల శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు ఇవాళ బీసీ నాయకత్వం ఎందుకు ప్రశ్నించట్లేదు? ఇప్పుడు ఎందుకు ఆ కుల సంఘాలు పెట్టుకోవాలి? అటువంటిప్పుడు
అవసరమైంది ఆ కుల సంఘాలు పెట్టుకొని ఇలా మందకృష్ణ మాదిగా డైరెక్ట్గా ధైర్యంగా వచ్చి బీసీ ముఖ్యమంత్రికి మేము సపోర్ట్ చేస్తామని అన్నాడు. ఆయనకి ఏమవసరం అండి, వర్గీకరణ వరకే పరిమితం కావాలి ఆయన. కానీ బీసీ ముఖ్యమంత్రికి బీజేపీ తీసుకున్న నినాదాన్ని మేము 100% సపోర్ట్ చేస్తామన్నాడు. అది ప్రజాస్వామిక నినాదం అంటే, అది ప్రజాస్వామిక విలువ అంటే. మందకృష్ణ మాదిగకు ఉన్నంత కనీస చిత్తశుద్ధి ఈ బీసీ నాయకులకు లేదు. ఈ బీసీ సంఘాలు పెట్టుకున్న నాయకులకు లేదు. మీరు కనీసం ఇప్పుడు నేను ఒక మాదిగా సంఘం మాదిగా సామాజిక వర్గానికి చెందిన ఒక ప్రొఫెసర్ను, నాకున్న సోయి బీసీ ప్రొఫెసర్లకు లేదు, బీసీ మేధావులకు లేదు. మరి ఎందుకు లేదు అంటున్నా? ఎందుకు ఇంత చైతన్యహీనంగా బీసీలు ఉన్నారు? మరి ఇంత మెజారిటీ మేమని చెప్పుకుంటున్నారు కదా. ఎందుకంటే నాకు అనిపిస్తుంది ఒకటి సార్, ఏదైతే ఒక పార్టీల నుంచి ఇంకో పార్టీలకు జంప్ అయితే ఏదో ఒక పదవి ఇస్తారేమో, ఏదో ఒకటి దక్కుతుందేమో అన్న ఆలోచనతో ఎట్లా పోతారో, మరి ఈ బీసీ మేధావులు కావచ్చు, బీసీ నాయకులు కావచ్చు, అలాగే ఒక పొత్తు కుమ్మక్కయ్యారేమో అనిపిస్తుంది నాకు. వాస్తవం అంటారా? ఏ పొత్తు? ఇప్పుడు రెడ్ల సామాజిక వర్గాన్ని తీసుకురావడానికి. నేనేమంటున్నానంటే, ఇవాళ అమ్ముడు పోయే సమాజం ఇప్పుడు ఆత్మగౌరవంతో జీవించలేదు. అమ్ముడు పోయే సమాజం ఉన్నంతకాలం ఆత్మగౌరవంతో ఆ జాతి నిలబడలేదు. ఇవాళ మీ జాతిని మీరు స్వయంగా నిలబెట్టుకోవాలంటే మీకు ఒక అవకాశం వచ్చింది, మీరు దాన్ని చేయలేకపోయారు. కనీసము ఇప్పుడు 2024 ఎన్నికలు వస్తున్నాయి, పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. పార్లమెంటులో మీ వాటా ఏందో, పార్లమెంట్లో మీ గురించి మాట్లాడే వ్యక్తి ఎవరో, పార్లమెంట్లో మీ గురించి చర్చించే చర్చ అంశాలు ఏందో అవన్నీ కూడా చర్చకు రాకుండా మళ్ళీ చర్చకు రావాలంటే ఇవాళ ఫస్ట్ కులగణన చేయాలన్నా లేదా? మరి కులగణన చేయాలంటే మీరు ముందు ఈ అంశాన్ని ఎత్తుకోవాలన్నా లేదా? మొదటి ప్రభుత్వంలో మొదటి సంతకము బీసీ కులగణన చేయాల్సిందే అని ఎందుకు మాట్లాడతలేరు? మరి ఈ నాయకులందరూ, బీసీ నాయకులందరూ కావచ్చు, ఇప్పుడు కూడా నోరులు వేస్తలేవంటే మరి ఎంత ఆశ ఉండొచ్చు అనుకోవచ్చు. నేను ఏమంటున్నా, ఇవాళ మీరు ఒక అవకాశాన్ని వదులుకున్నారు. ఇవాళ ఫెయిల్యూర్ బీసీ లేదని చెప్పేసి లోకమంతా చెప్తున్నారు. ఇలా బీసీ నాయకత్వం ఫెయిల్యూరు, ఇవాళ బీసీ నినాదం ఏమైంది అంటున్నారు. మరి దానికి ఎవరు సమానం చెప్పాలి? బీజేపీ సమానం చెప్పాలా? ఒకవేళ బీజేపీ బాధ్యులా? బీసీ నాయకత్వం బాధ్యత కదా. మరి ఎందుకు పోయిన ప్రధానమంత్రి మీటింగ్ మీరు? ఎందుకు ప్రధానమంత్రి పిలిచి మీరు పోయి చేసిండ్రు? ఆ మీటింగ్లో ఎందుకు సపోర్ట్ చేసిండ్రు? సంఘాలన్నీ పోయి ప్రధానమంత్రి సమావేశం పోయి అటెండ్ అయ్యారు. అటెండ్ అయ్యి మొత్తం మేము బీసీ ముఖ్యమంత్రి సపోర్ట్ చేస్తామన్నారు. మరి ఫలితాలు ఏవి? మరి ఎందుకు రాలే? ఎందుకు మధుయాష్కి గౌడ్ కాంగ్రెస్ పార్టీలో ఓడగొట్టిండ్రు? ఎందుకు బండి సంజయ్ ఓడగొట్టిండ్రు? ఎందుకు ఈటెల రాజేందర్ ఓడగొట్టిండ్రు బీజేపీలో? బీఆర్ఎస్లో శ్రీనివాస్ గౌడ్ ఎందుకు ఓడగొట్టిండ్రు? అంటే మీకు కేసీఆర్ గెలుతాడు, కేటీఆర్ గెలుతాడు, హరీష్ రావు గెలుతాడు, బీసీలు ఓడిపోతారు. అక్కడ రెడ్లంతా గెలుతారు, ఎల్బీ నగర్లో మధుయాష్ గౌడ్ ఓడిపోతాడు. మళ్ళీ ఇక్కడ బండి సంజయ్ ఓడిపోతాడు, అరవింద్ ఓడిపోతాడు బీసీ, ఇక్కడ ఈటెల రాజేందర్ 2 దిక్కులు ఓడిపోతాడు. అంటే ఏంటి అర్థం? అంత అగ్రస్థానంలో ఉన్న మధుయాష్కి ఓడిపోయారంటే ఎంత షాక్. అంటే అర్థం ఏంటంటే, ఒకవేళ ఈ బీసీ ముఖ్యమంత్రి నినాదం కనుక ముందుకు వస్తే, ఒకవేళ బీసీలు గెలిస్తే ఎక్కువ మంది, అది ఖచ్చితంగా ఆ నినాదము మరి రేపు ఆయనను ముఖ్యమంత్రి చేయాలి. కాబట్టి ఓడగొట్టినే కదా ఆ నినాదానికి అర్థం లేకుండా. అంతే. కాంగ్రెస్లో అసలు చర్చ రాదు కదా, అట్లాంటి వాళ్ళకు చర్చే రాదు. ఇలా బీఆర్ఎస్లో చర్చే రాదు, బీజేపీలో చర్చే రాదు. అంటే మొత్తంగా బీసీ ముఖ్యమంత్రి చర్చ రాకుండా కుట్ర చేసి, ఇవాళ ఎవరు చేశారో కుట్రకు బాధ్యులు ఎవరు? ఇవాళ లేటుగా నినాదం తీసుకున్న బీజేపీ బాధ్యుల, బీసీ నాయకులు బాధ్యుల, లేదా ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు బాధ్యుల? ఎవరు బాధ్యులు దానికి? సో దీన్ని ఇవాళ చర్చించాల్సిన అవసరం ఎంతైనా బీసీ నాయకత్వం మీద ఉంది. ఇవాళ మీరు అయిపోయింది, బీసీ ముఖ్యమంత్రి కాలేదు. మీకు కులగణన చేస్తానని ఒప్పుకున్నారు కదా, రాహుల్ గాంధీ ఒప్పుకున్నాడు కదా. తెలంగాణ రాగానే తీర్మానం పెడతానన్నాడు కదా. మరి అసెంబ్లీలో రేపు జరగబోతున్నాయి కదా, ఫస్ట్ అసెంబ్లీలో తీర్మానం పెట్టిండ్రు. అసెంబ్లీలో బీసీ కులగణన మేము చేస్తాము, కులగణన చేస్తాం తెలంగాణలో అని చెప్పేసి తీర్మానం పెట్టించి ఈ పార్లమెంట్ ఎన్నికల లోపే కులగణన అయిపోయి ఎవరి జనాభా ఎంతో వారికంతా వాటా పార్లమెంట్లో రావాలి, పార్లమెంట్ సీట్లలో రావాలి. వస్తాయా? పార్లమెంట్ సీట్లలో వస్తుందా? బీసీలకు ఎన్ని పార్లమెంట్ సీట్లు ఇవ్వబోతున్నారు? రాజ్యసభలో ఎన్ని ఇవ్వబోతున్నారు? ఎమ్మెల్సీలో ఎన్ని ఇవ్వబోతున్నారు? లేదా కార్పొరేషన్లో ఎన్ని పదవులు ఇవ్వబోతున్నారు? ఎస్సీ ఎస్టీలకు ఎన్ని ఇవ్వబోతున్నారు? మొత్తం ఇప్పటికీ ప్రకటించిన వాటిల్లో నీకు పోలీస్ బాసు, ఇక్కడ పోలీస్ బాస్ రెడ్డి అవుతాడు, ఇంటెలిజెన్స్ పోలీస్ బాస్ రెడ్డి అవుతాడు, మళ్ళీ ఇప్పుడు కోదండరామరెడ్డికి 10 వెంటన్లు, గాది ఇందారెడ్డికి 10 వెంటన్లు, లేదంటే ఆకునూరి మురళికి 10 వెంటన్లు. మరి ఇక్కడ ఒక్క బీసీ పేరు రాలేదే పదవులల్లో? ఒక బీసీ మాదిగ పేరు రాలేదే, ఒక ఎస్సీలలో మాదిగల పేర్లు రాలేదే, ఒక మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ పేరు రాలేదే. అంటే ఏంటి? అక్కడ పోయి వెలమరాజ్యం పోయి రెడ్డి రాజ్యం వచ్చినట్టే కదా. దానికోసమే కదా ప్రజాస్వామ్యం అంటే, అదే కదా అర్థం. మరి అదేనా ప్రజాస్వామ్యం అంటే అర్థం? ప్రొఫెసర్ హరగోపాల్ గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు, ప్రజాస్వామ్యం అంటే మైనార్టీలే రూల్ చేయడమే ప్రజాస్వామ్యమా?
కాబట్టి ప్రజాస్వామ్యం అంటే అర్థమైందో వాళ్ళిద్దరు చెప్పాల్సిన బాధ్యత ఉంది, ప్రజలకి వివరించవలసిన బాధ్యత ఉంది. ఇవాళ భారతదేశంలో సామాజిక న్యాయాన్ని, సోషల్ ఇంజనీరింగ్ను ఈ దేశంలో అంతో ఇంతో తీసుకొస్తున్నది ఒక బీజేపీ. కాంగ్రెస్ ఇప్పటిదాకా సామాజిక అన్యాయాన్ని తీసుకొచ్చి ఈ దేశంలో బీసీ ఎస్సీ ఎస్టీల నుండి నాయకత్వం ఎదగకుండా చెంచాలుగానే సైలెంట్గానే నోరు తెరవని వారుగానే ఉన్నారు. ఈ దేశానికి ఒక బీసీ ప్రధానమంత్రి అర్హుడైనప్పుడు ఈ రాష్ట్రానికి ఒక బీసీ ముఖ్యమంత్రి అర్హుడు కాదని నేను మొదటి నుండి మొత్తుకుంటాను, మొదటి నుండి అడుగుతున్నాను. మరి ఎందుకు ఆ అంశాన్ని బలంగా గట్టిగా ఈ 52% మేమున్నామని చెప్తున్న ఈ బీసీ సమాజం ఎందుకు నిలదీయలేదు? ఎందుకు ఎక్కడ పోయింది మీ వాయిస్? ఎవరికి అమ్ముడు పోయింది అంటున్నా, ఎవరికి అమ్ముడు పోయింది మీ వాయిస్? ఎందుకు అమ్ముడు పోయింది మీ వాయిస్? ఎందుకు నిలదీస్తున్నారు మీరు? ఇవాళ చర్చించుకోవాల్సిన బాధ్యత మీ మీద లేదా? ఇవాళ మాలాంటి దళితులు, మాలాంటి మాదిగలు మేము మాట్లాడుతున్నప్పుడు, మీ అంశాలను మేము భుజానెత్తుకున్నప్పుడు మీ అంశాలను మీరు ఎందుకు ఎత్తుకోవడం లేదు? తప్పిదం ఎవరిది? ఇలా అగ్రవర్ణాలు హాయిగా వాళ్ళ రాజ్యం తెచ్చుకున్నారు, పరిపాలన చేసుకుంటాను. ఇలా మొత్తం నష్టం జరిగింది ఎవరికి? బీసీలకే కదా ప్రధానంగా. ఎస్సీ ఎస్టీలకు మాకు రావాల్సిన వాటా మాకు ఉన్నది ఆల్రెడీ. ఎవరో ఒకరు వస్తారు మా రిజర్వేషన్ సీట్లలో. కానీ మీకు 60 సీట్లు రావాల్సిన మీకు 19 సీట్లకు పడిపోయినారు. మీరు 19 సీట్లకు పడిపోయినరే మీరు. మరి నష్టం మీకు జరిగిందా, మాకు జరిగిందా? రెడ్లో జరిగిందా, వెలమల జరిగిందా, అగ్రవర్ణాల జరిగిందా? ఎవరికి జరిగిందండి? బీసీలకే కదా జరిగింది. మరి బీసీ నాయకత్వ ఫెయిల్యూరా కాదా ఇది? కాబట్టి ఇవాళ బీసీ నాయకత్వ ఫెయిల్యూర్ను ఇవాళ ఈటల రాజేందర్ గారి మీద వేసుడు, లేకపోతే బండి సంజయ్ గారి మీద వేసుడు వేయడం కరెక్ట్ కాదు. కానీ మొత్తానికి బీసీ నాయకులు ఏదైతే ఇప్పుడు అగ్రనాయకులు ఎవరైతే రాష్ట్రంలో అగ్రనాయకులు ఉన్నవాళ్ళు, బండి సంజయ్ మన ఎవరైతే ఈటల రాజేందర్ ఉన్నారో వీళ్ళ వల్లనే ఓడిపోయింది, పడ్డది వెనకాల పడ్డది అంటున్నారు. మరి వాళ్ళ ఈటల రాజేందర్ గారి మీద ఎక్కువ వేస్తున్నారు. ప్రధానంగా బండి సంజయ్ గారిని తీసేసి ఇవాళ నాయకత్వం కిషన్ రెడ్డి గారికి మార్చడం ఒకటి. రెండవది ఈటల రాజేందర్ గారి వల్లనే ఇవాళ బీజేపీ రాలేదు, అధికారంలో వచ్చేది బీజేపీ. బండి సంజయ్ ఉన్నప్పుడు 43% పెరిగింది, అంత పెరిగిన దాన్ని తీసేసిండ్రు, ఇదంతా ఈటల రాజేందర్ గారి వల్లనే జరిగింది అని చెప్పేసి ఏదైతే చెప్తున్నారో అది తప్పు, శుద్ధ తప్పు అంటున్నా ఈ సందర్భంగా. ఎందుకు శుద్ధ తప్పు అంటున్నానంటే ఇవాళ ఈటల రాజేందర్ గారు తెలంగాణ ఫేస్, తెలంగాణ ఉద్యమకారుడు, కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రికి అన్ని రకాల అర్హుడు అని చర్చ జరిగింది. మొత్తం హుజరాబాద్ ఎన్నికల్లో కేసీఆర్ను ధీటుగా ఎదుర్కొన్నాడు, గెలవగలిగిండు. ఇవాళ కేసీఆర్ను ధీటుగా ఎదుర్కొని బీజేపీలో నిలబడగలిగే సత్తా ఉన్నవాడు బండి సంజయ్ కాదు, ఈటల రాజేందర్ అని చెప్పేసి నిరూపణ జరిగింది. ముఖ్యమంత్రి అభ్యర్థులలో ఈటల రాజేందర్కు సర్వేలో ఎంత పర్సెంటేజ్ వచ్చింది? కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి కంటే కూడా ఎక్కువ సర్వేలో ఆయనకు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే నెక్స్ట్ తెలంగాణలో ఆయన సెక్యులర్ ఫేసే కాకుండా ఆయన సామాజిక వర్గం ముదిరాజు. ఆ ముదిరాజులంతా కూడా ఒక బలమైన శక్తి అవతరించే సమయము. ఆ సమయంలో బీసీ ముఖ్యమంత్రి నినాదం బీజేపీ ఎత్తుకున్నది, ఆ సమయంలో వర్గీకరణ నినాదం బీజేపీ ఎత్తుకున్నది. మాదిగలు తోడైపోయి ఇవాళ బీసీలు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగే స్థాయిలో ఉన్న టైంలో ఇవాళ అగ్రవర్ణాల కుట్రలో ఇవాళ పలిచేసి ఇవాళ వాళ్ళంతా ఇవాళ ఈటల రాజేందర్ను బలంగా ఉన్నదాన్ని, ఆ అంశాన్ని ఈటల రాజేందర్ బలంగా ముందుకు తీసుకుపోతున్న అంశాన్ని ఇవాళ ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి అన్న తర్వాతనే ఈ చర్చ ఎక్కువ మొదలైంది. బీసీ ముఖ్యమంత్రి చర్చ బండి సంజయ్ వల్ల కాలే. బండి సంజయ్ ముఖ్యమంత్రి అనే చర్చ ఎక్కడ జరగలే. ఇక్కడ జరిగింది బండి సంజయ్ బలంగా ఒక హిందుత్వ ఎజెండాను తీసుకుపోతున్నాడు అన్నారు. కానీ బండి సంజయ్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎక్కడ రాలే. చర్చ అంతా కూడా ఇవాళ బీజేపీ అధినాయకత్వం కూడా ఎక్కువ శాతము ఈటల రాజేందర్ వైపే మొగ్గు చూపింది. ఆయననే నిలబెట్టి ప్రధానమంత్రి గారు అన్నారు, ఏమి ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి అని చెప్పేసి అన్న టైంలోనే ఇవాళ ఆ హైప్ క్రియేట్ అయ్యి ఇవాళ 7% కాస్త 14%కి వచ్చింది ఆయన చేయడం వల్ల. సో కాబట్టి ఇవాళ బీసీలు అనే వాళ్ళని ఓడగొట్టడానికి ఖచ్చితంగా అగ్రవర్ణాల కుట్ర జరిగిందనేది వాస్తవము. ఇప్పటికైనా బీసీ నాయకులారా, బీసీ మేధావులారా, బీసీ ప్రజలారా మీరు కళ్ళు చెవులు పెట్టుకుని ఆలోచించండి. ఇప్పటికైనా మా దళిత సమాజం మీ వెంట నడవడానికి రెడీగా ఉంది, మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయడానికి రెడీగా ఉంది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంతమంది బీసీలకు ఎంపీ టికెట్లు వస్తాయో మీరు ఒకసారి ఆలోచన చేయండి. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇదే కుట్ర జరగొచ్చేమో నేను అదే అంటున్నా. అందుకే ఈ కుట్రలు జరగకుండా బీసీలు ఇప్పటికైనా మేలుకోవాలంటున్నా. ఈ ఎన్నికల్లోనైనా మేలుకోవాలంటున్నా. ఈ ఎన్నికల్లోనైనా మీ పక్షం వహించే వాళ్ళని గెలిపించండి అంటున్నా. మీ బీసీలను గెలిపించే వాళ్ళని, మీ బీసీల కోసం మాట్లాడే వాళ్ళని, మీ బీసీల కోసం నిరంతరం తప్పించే వాళ్ళని మీరు పార్లమెంట్కి పంపండి. అయితే ఇప్పుడు అదే విధంగా సార్, ఇప్పుడు మళ్ళా మీరు అన్నమాటకే బీసీ నాయకుడు ఎవరైతే బండి సంజయ్ ఉన్నారో మళ్ళీ అధ్యక్ష పదవి ఇస్తే మళ్ళీ పుంజుకోవచ్చు అనుకోవచ్చు.
ఇప్పుడు బండి సంజయ్ ఒక హిందుత్వ ఒక రకంగా ఐకాన్గా మారిండు, హిందుత్వ ఐకాన్గా మారిండు, తప్పేం లేదు. ఆయనకు బండి సంజయ్కి ఆయనకు అధ్యక్ష పదవి ఇవ్వడం వల్ల హిందుత్వాన్ని తీసుకొస్తాడు. కానీ నేనేమంటానంటే ఇవాళ హిందుత్వం తెలంగాణలో పనికిరాదు, హిందుత్వ ఎజెండా పెద్దగా పనికిరాదు. ఏ ఎజెండా పనికి వస్తుంది తెలంగాణలో అంటే తెలంగాణలో సమైక్యంగా అందరూ సమానంగా జీవించే ఒక మంచి వాతావరణం తెలంగాణలో ఉంది. ఇట్లాంటి వాతావరణం ఉత్తరాదిలో లేదు. ఉత్తరాదిలో అక్కడ కమ్యూనల్ ఎజెండా పనికి వస్తుంది తప్ప ఇక్కడ పనికిరాదు. అది ఇవాళ పనికొచ్చేది ఏంటిది, అన్ని మతాలను సమానంగా గౌరవించే వాళ్ళని, అందరినీ సమానంగా చూసేవాళ్ళని. ఇక్కడ ఒక లెఫ్ట్ ఆర్గనైజేషన్స్, ఒక సాయుధ పోరాటము, ఒక నక్సలైట్ పోరాటం ఉన్న చరిత్ర తెలంగాణ ప్రాంతం. ఈ తెలంగాణ ప్రాంతంలో హిందుత్వ ఎజెండా బలంగా ముందుకు వచ్చేసి హిందుత్వ ఎజెండాని అధికారం తీసుకొస్తానని నేను అనుకోను. తెలంగాణలో సెక్యులర్ ఫేస్ ఉన్న ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు తిరిగి ఇప్పుడు సెక్యులర్ ఫేస్ ఉన్న వాళ్ళని బీజేపీలో వాళ్ళని ముంగడ పెట్టగలిగితే, వాళ్లకు స్వేచ్ఛ ఇవ్వగలిగితే, వాళ్ళు కనుక ఖచ్చితంగా మిగతా మొత్తం ఎవరైతే ఈ తెలంగాణ ఉద్యమంలో సామాజిక తెలంగాణ కావాలని కోరుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఏకం చేసేసి అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగింది, రేపు పార్లమెంట్లో కూడా జరగబోయేది అదే. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ రెడ్డి ఏ ఆధిపత్య వర్గాలు ఉన్నాయో, వెలమ ఆధిపత్య వర్గాలు ఉన్నాయో, గరవర్ణ ఆధిపత్య వర్గాలు ఉన్నాయో, ఈ ఆధిపత్య వర్గాలను మళ్ళీ రేపు పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపిస్తే మన ఎజెండా పార్లమెంట్లో చర్చకు రాకుండా చేస్తారు. పార్లమెంటులో ఈ అంశం చర్చకు రాకుండా చేసేసి రేపు కులగణన జరగకుండా వాళ్ళ బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీ ఇప్పుడు దాని మీద కూడా బలంగా నిలదీయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ బీజేపీలో కూడా కులగణన అంశం చేయాల్సిన అవసరం ఉంది. బీజేపీలో కూడా బీసీలకు రాజకీయ రిజర్వేషన్ల అంశాన్ని చర్చించాల్సిన అవసరం ఉంది. బీజేపీ ఖచ్చితంగా ఈ అంశాలను పట్టించుకోవాలి. నువ్వు బీసీ ముఖ్యమంత్రి ఎజెండాకే పరిమితం కావద్దు. బీజేపీ ఇప్పుడు అయిపోయింది. బీజేపీ బీసీ ముఖ్యమంత్రి ఎజెండా ఇప్పటి మళ్ళీ ఈ చర్చకు రాదు. 2028 మళ్ళీ అప్పటిదాకా బీసీ ముఖ్యమంత్రి ఎజెండా చర్చకే రాదు. కాబట్టి ఇవాళ రావాల్సింది బీసీ ఎజెండా. బీసీ కులగణన చేయలేదని బీజేపీ మాట్లాడాలా. మీరు కులగణన చేస్తున్నారు కదా తెలంగాణ రాష్ట్రంలో, ఎందుకు మీరు అసెంబ్లీలో తీర్మానం చేయట్లేదని 8 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే బీజేపీలో గెలిచిందో వాళ్ళు అడగాల. ఎందుకు అడగాలంటే బీసీలు వాళ్ళ సమస్యలు కులగణన జరుగుతుంది, మాకు న్యాయం జరుగుతుందనే ఒక అంశంలో ఉన్నారు. కాబట్టి మా రిజర్వేషన్లు పెరుగుతాయనే ఒక ఎజెండా చర్చలో ఉంది. కాబట్టి వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బకుండా మా బీసీ ప్రజల యొక్క హక్కులను కాపాడే విధంగా బీజేపీ రేపు కృషి చేయాలి. అప్పుడు బీజేపీ నమ్ముతారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సంపూర్ణమైన మెజార్టీ బీజేపీకి వస్తుంది, వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడు మెజార్టీ ప్రజలైన బీసీలు బీజేపీని సపోర్ట్ చేసినప్పుడు. కేవలం ఒక హిందుత్వ ఎజెండాతోనే బీజేపీ మొత్తం స్వీప్ చేస్తుంది అనుకోవడం పొరపాటు. ఇప్పుడు ఉత్తరాదిలో ఏం జరుగుతుంది, సంక్షేమం ఒకవైపు, సుపరిపాలన. ఇవాళ అవినీతి రహిత పరిపాలన కొనసాగుతున్న కారణంగా సంక్షేమం ఒకవైపు కొనసాగుతున్న ఈ దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని, దేశం యొక్క అభివృద్ధిని, ప్రపంచ పటంలో దేశాన్ని 5వ ఆర్థిక స్థితి నుండి 3వ ఆర్థిక స్థితికి నెట్టవేయడాన్ని, ఈ G20 దేశాలు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఏదైతే బలమైన దేశాలు ఇలా భారతదేశంలో విధానాలను, అది మేక్ ఇన్ ఇండియా కావచ్చు, మేడ్ ఇన్ ఇండియా కావచ్చు, ఇలా డిజిటల్ ఇండియా కావచ్చు, అనేక అంశాలు బీజేపీ తీసుకున్న ఏదైతే డెవలప్మెంట్ నినాదాలు ఉన్నాయో అవి ఈ దేశాన్ని అన్ని రంగాల్లో ముందంజలో తీసుకుపోతున్నాయి. ఇంక్లూడింగ్ చంద్రయాన్ 3 ఏదైతే ఉందో, చంద్రయాన్ ఇవాళ అద్భుతంగా ఇవాళ రిజల్ట్ ఇవ్వగలిగింది. రేపు సూర్యుని దగ్గర కూడా ప్రయోగాలు కూడా సక్సెస్ కావాల్తున్నాయి. ఇవాళ అంతరిక్ష ప్రయోగాలు కూడా ప్రపంచ మార్కెట్లో ఇవాళ దూసుకుపోతుంది. ఇవాళ మొత్తం పేదవాడికి డిజిటల్ ఎకానమీ వచ్చిన తర్వాత పేదవాడు కూడా ఇలా వ్యాపారంగా మారుతున్నాడు. ఇవాళ మొత్తానికి కామర్స్ డెవలప్ అయిపోయింది. ఇవాళ డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అనేది సత్ఫలితాలు ఇస్తున్న క్రమంలో ఈ దేశంలో ఒక బలమైన భారతదేశాన్ని నిర్మాణం జరుగుతున్న క్రమంలో ఇవాళ బీజేపీ వెంట ఈ వర్గాలు ఉండడానికి, బీసీ వర్గాలు ఉండడానికి వాళ్ళ ఎజెండాను కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. వాళ్లకు సముచితమైన స్థానాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవాళ బీజేపీ కేవలము బండి సంజయ్ని తీసుకొచ్చి హిందుత్వ ఎజెండాను, హిందుత్వము అని చెప్పి జై భారత్ మాతాకి జై అంత మాత్రాన, జై శ్రీరామ్ అనంత మాత్రాన ఇలా అధికారం వస్తానే విషయంలో నేనైతే నమ్మను. ఇవాళ ప్రజలు ఏం కోరుకుంటారు, సరైన తిండి కావాలి, వాళ్ళకు పేదరికం నిర్మూలన కావాలి, ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలనుకుంటాడు, పిల్లలకు మంచి చదువు కావాలనుకుంటాడు, మంచి రోడ్లు కావాలనుకుంటాడు, మంచి స్కూళ్ళు కావాలనుకుంటాడు, ఇంత బియ్యం తినడానికి మంచి బియ్యం కావాలనుకుంటాడు. ఇవి కదా ప్రజలు కోరుకునేది. ఇవన్నీ చేసే ఒక ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు ఇవన్నీ చేస్తారని 100% ఈటల రాజేందర్కి ఆ విజన్ ఉంది. ఈటల రాజేందర్ పేదవాడిని కడుపు గురించి ఆలోచిస్తాడు. ఆయన ఇంటికి పోండి, ప్రతి ఒక్కరికి ఇవాళ తిండి బ్రేక్ఫాస్ట్ నుండి మొదలుకుంటే డిన్నర్ దాకా ఇలా చేయకుండా ఉండదు. ఆయన చేపించి ఫస్ట్ తిన్నాక వచ్చి మాట్లాడమంటాడు. ఫస్ట్ తిన్నాక మీరు పోండి, ఫస్ట్ టిఫిన్ చేయండి,
చేసి రండి, వచ్చిన తర్వాత మాట్లాడమంటాడు. అంటే కనీసం పేదవాడి ఆకలి గురించి ఆయన దగ్గరకు వచ్చే పేదవాళ్ళంతా కూడా ఇలా ఆకలితో ఉన్న అంశాన్ని ఆయన గ్రహించే ఫస్ట్ తిని వచ్చి నాతో మాట్లాడండి అంటాడు. అంటే అది చాలదా మనకు? అది చాలదా అండి? మానవత్వం ఉన్న ఒక నాయకుడు చేయాల్సిన పని కదా అది? ఇవాళ నాయకుడు అంటే అట్లా ఉండాలి కదా, నాయకుడు అంటే ఆ పని చేయాలి కదా. ఊకే పోయి హిందుత్వ ఎజెండా చెప్తే కడుపు నిండుతుందా? నిండదు కదా. కడుపు నిండే కార్యక్రమాలు, మనిషి సమగ్రంగా బ్రతికే కార్యక్రమాలు, సమగ్రంగా అభివృద్ధి చెందే కార్యక్రమాలు ఇవాళ ఈటెల రాజేందర్లో ఉన్నాయి. కాబట్టి ఆయనను నేను డైరెక్ట్గా బీసీ ముఖ్యమంత్రిని చేయాలి ఈటెల రాజేందర్ అని డైరెక్ట్గా ఓపెన్గా నేను అనేక మీటింగ్లలో చెప్పడం జరిగింది. ఆయన కాన్స్టిట్యున్సీ గజ్వేలు చెప్పడం జరిగింది. ఆయన ఎక్కడైతే ఆయన నాయకత్వాన్ని బలంగా ఓపెన్గా బలపరిచి నేను బీజేపీ కాదు అయినా నేను ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి అన్నా. ఎందుకన్నా? ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి అన్నా, ఆయనకున్న విజన్ను బట్టి అన్నా, ఆయనకున్న కమిట్మెంట్తోనన్నా. అంతేగాని ఈటెల రాజేందర్కు నేను ఎక్కడ కుమ్మక్క కావడం కానీ, ఈటెల రాజేందర్కు నేను బానిసను కావడం కానీ, ఏదో కావడం కానీ కాదు. అసలు ఆ అవసరం నాకు లేదు. ఒక ప్రొఫెసర్గా నేను ఉన్నాను, ఒక నెలకు 3 లక్షల జీతగాన్ని నేను. ఇలా అంబేద్కర్ వాదిగా ఉన్నాను, అంబేద్కరిస్ట్గా ఉన్నాను, ఒక స్వతంత్రంగా ఆలోచన వ్యక్తిపరుని. కేవలం 3 ఏళ్ళుగా బీసీ ముఖ్యమంత్రి అంటున్నా. నా లక్ష్యం, నా డ్రీమ్ అని చెప్పిన ఈటెల రాజేందర్ గారితో కలిసినప్పుడు నేను ఏం చెప్పినంటే, అయ్యా నా డ్రీమ్ అండి ఇది, ఇట్ ఈస్ మై డ్రీమ్. ఏ పార్టీ తెస్తానది నాకు సమస్య కాదు, ఏ పార్టీ ముఖ్యమంత్రి చేస్తానే సమస్య కానీ కాదు. నాకు బీజేపీ చేసినా, బీసీ ముఖ్యమంత్రి చేసినా నా కళ నెరవేరినట్టే, కాంగ్రెస్ చేసినా నా కళ వేరినట్టే, బీఆర్ఎస్ చేసినా నా కళ నెరవేరినట్టే. మరి ఏ పార్టీ చేయలేదు కదా. ఇప్పుడు కనీసం బీజేపీ ఒక హంగు వస్తేనన్నా కనీసం బీజేపీ అవకాశం దొరికేది కదా. అది కూడా అన్నీ కూడా చేశారు కదా ఈ అగ్రవర్ణాలంతా కూడా. మరి ఈ అగ్రవర్ణాల కుట్రలను ప్రజాస్వామ్యం అందామా? ఇది ప్రజాస్వామ్య వాతావరణం అందామా? ఈ ప్రజాస్వామ్యం గెలిచిందందామా? మరి ప్రొఫెసర్ హరగోపాల్ గారు చెప్పాలి, ప్రొఫెసర్ కోదండరామరెడ్డి గారు చెప్పాలి, ప్రజాస్వామ్యం గెలిచిందని చెప్తున్నారు కదా. మరి ప్రజాస్వామ్యం గెలిచినట్ట? ఏమి జరగకముందు ప్రజాస్వామ్యం గెలిచినట్ట? కేవలము కాంగ్రెస్ చేసిన కంచెలను తొలగిస్తే ప్రజాస్వామ్యం గెలిచినట్ట? కాదు కదా. ప్రజాస్వామ్యం గెలిచినట్టు ఎప్పుడైతుందంటే మెజారిటీ ప్రజలకి అన్ని రంగాల్లో వాళ్ళ వాటా దక్కినప్పుడు, మెజారిటీ ప్రజలు రూల్ చేసినప్పుడు ప్రజాస్వామ్యం గెలిచినట్టయితుంది. ఇవాళ బీసీలకు ఎంత వాటా వచ్చిందండి ఈ రాష్ట్ర జనాభాలో? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంత వాటా వచ్చింది? బడ్జెట్లో భూమిలో ఎంత వాటా వచ్చింది? పరిశ్రమల్లో ఎంత వాటా వచ్చింది? ఉద్యోగాలలో ఎంత వాటా వచ్చింది? ఇప్పుడు వ్యవసాయ రంగంలో ఎంత వాటా వచ్చింది? అరే మొత్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇవాళ మొత్తం భూస్వాములకు ఉపయోగపడేది రైతు బంధు, ఇవాళ భూస్వాములకు ఉపయోగపడే రైతు బీమా, ఇవాళ దళిత బంధు తూతూ మంత్రంగా కొంతమందికి మాత్రమే, బీసీ బంధు తూతూ మంత్రంగా లాస్ట్ ఎన్నికల టైంలో ఎత్తుకున్న నినాదాలు. హుజరాబాద్ ఉప ఎన్నిక తర్వాత బీసీ దళిత బంధు వచ్చింది, ఇప్పుడు ఈ ఎన్నికలకు బీసీ బంధు వచ్చింది. అంతేగాని ఎక్కడ కూడా వాళ్ళ మీద చిత్తశుద్ధితో మొదటి నుండి వచ్చింది కాదు కదా. సో మొదటి నుండి వచ్చిన కానప్పుడు వాళ్ళకి ఇవాళ ఇప్పటివరకు చేరిన లబ్ధి ఎంతవరకు లబ్ధి చేకూర్చింది, ఎందుకు చేకూర్చలేదు? మరి ఆ తెలంగాణ ఎవరి కోసం వచ్చింది, ఎందుకోసం వచ్చింది? ఈ తెలంగాణలో ఈ అమరవీరుల ఆశయాలు నెరవేరినాయా? ఈ తెలంగాణలో ఉద్యమం చేసింది బీసీ ఎస్టీ ఎస్టీలు అయితే, అమరులైంది బీసీ ఎస్టీలు అయితే, చనిపోయింది వాళ్ళైతే అధికారం ఎవరి చేతిలోకి వచ్చింది? వెలమా చేతులకు అప్పుడు 10 ఏళ్ళు వస్తాయి, ఇప్పుడు రెడ్ల చేతికి వచ్చింది. ఇది ప్రజాస్వామ్యం వర్ధిల్లినట్టు ఎట్లయితుందో ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కోదండరామ్ చెప్పాలి. నేను ఛాలెంజ్ చేస్తున్నా మీకు చర్చలో ఏ టీవీ ఛానల్కి మీరు రమ్మన్నా వస్తా, ఏ ఆర్ట్స్ కాలేజ్ ముంగడికి రమ్మన్నా వస్తా, మీతో చర్చలో పాల్గొంటా. ఇప్పటిదాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన అభివృద్ధి ఎంత? ఈ 93% ప్రజలకు ఒరిగింది ఏమిటి? ఇప్పుడు ఈ తెలంగాణలో ఈ 93% ప్రజలకు ఒరిగేది ఏమిటి? ఛాలెంజ్ చేస్తున్నా. మీరు ఎక్కడికంటే అక్కడికి వస్తా, రండి చర్చ పెడదాం. వస్తున్నా. ఇప్పుడు ఈ పరిపాలనలో ఈ వర్గాలకు ఒరిగేది ఏంటిది, ఈ వర్గాలకు దక్కేది ఏంటిది, ఈ వర్గాల్లో ఆత్మగౌరవం అనేది చివరికి దక్కుతుందా? కనీసం 23 మంది ఎమ్మెల్యేలు గెలవాల్సిన వాళ్ళు 19కి పడిపోతే ప్రజాస్వామ్యం ఎట్లా వర్ధిల్లినట్టయితే? మెజారిటీ ప్రజలు ఎట్లా ప్రజాస్వామ్యంలో వాళ్ళ భాగస్వామ్యం లేకపోతే ఎట్లా ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందో, ఎట్లా ప్రజాస్వామ్యానికి అర్థమో ఇవాళ చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఇది డైరెక్ట్ ఛాలెంజ్ ఉంది. ప్రొఫెసర్ కోదండరామ్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రజాస్వామ్యం అంటే అర్థమైందో మీరు చెప్పాలి, దాని మీద డిబేట్ చేద్దామని చెప్పేసి నేను ఛాలెంజ్ విసిరదలుచుకునే సందర్భంగా వాళ్ళకు. అలాగే సార్, ఇప్పుడు తెలంగాణలో స్థానిక నాయకులు ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్లో కావచ్చు, మిగతా కాన్స్టిట్యున్సీల్లో కావచ్చు, ఓన్లీ ఫోటోలకి, ఫోజులకి, వీడియోలకు మాత్రమే పరిమితం అనే ఒక మాట ఉంది. మరి ఎంతవరకు అది వాస్తవం అంటారు? ఇంకోటి ఏంటంటే ఇట్లాగ దీంతో పాటు సార్, జనాలే ఓట్లేసి గెలిపించాలి కాబట్టి జనాలకు వీళ్ళు చెప్పాలి కదా అని నేను అంటున్నా. మరి అది ఎంతవరకు? నేను అదే అంటున్నా. ఇప్పుడు ఫోటోలకు ఫోజులు ఇచ్చినంత మాత్రాన అది ఏం స్వచ్ఛ భారత్ అభియాన్ పేరు మీద ఫోటోలకు ఫోజులు ఇచ్చిపోతాను కొంతమంది లీడర్లు. దానివల్ల స్వచ్ఛ భారత్ వచ్చినట్ట.
కాదు కదా. ప్రజలకి చైతన్యం తీసుకొస్తే ప్రజలు మొత్తం రోడ్లన్నీ క్లీన్ చేసుకుంటే, తన ఇల్లును క్లీన్ చేసుకుంటే స్వచ్ఛ భారత్ అమలైనట్టు. అంతేగాని ఫోజులు ఇచ్చిపోయి ఫోటోలకు ఫోజులు ఇచ్చిపోతాయి. వచ్చేది ఉంది బీజేపీ. ఇవాళ బీజేపీ నాయకత్వము బడా నాయకత్వం చేస్తున్న పని అదే. అది కాదు కదా కావాల్సింది. అట్లా కాదు చేయాల్సింది. ఏమి చేయాలి? ప్రతి అంశాన్ని గ్రామ స్థాయిలోకి వెళ్ళి చెప్పండి అంటున్నాడు. ఎవరు? మోడీ గారు, ప్రధానమంత్రి అంటున్నాడు. మీరు ఇంటింటికి పోండి, ఘర్ ఘర్ అభియాన్, ఇంటింటికి వెళ్ళండి. మేమేం చెప్తా, కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, ఏం చేస్తుందో చెప్పండి, కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పండి. ఇంతకాలం కాంగ్రెస్ దేశాన్ని పరిపాలించింది ఏం చేసి మన పరిపాలన ఏం జరిగిందో చెప్పండి అంటున్నాడు కదా. మరి మీరు వెళ్ళకపోతే తప్పేవరదవుతుంది? తప్పేవరదవుతుంది? మీదే అవుతుంది కదా. తప్పు మీరు పెట్టి మిగతా వాళ్ళని బాణం చేస్తే ఎట్లా? తప్పు మీరు చేసి ఇంకో ఎదుటి వాళ్ళని బాణం చేస్తే ఎట్లా? ఇది తెలియాలి జనాలు. ఇది తెలియాలి జనాలకి. ఈ జనాలు ఖచ్చితంగా ఇప్పటికైనా ఇవాళ సామాజిక న్యాయ ఎజెండాని ఇవాళ మోస్తున్నది బీజేపీ కాంగ్రెసా? చర్చ జరగాలి. సామాజిక న్యాయ ఎజెండా ఇప్పటిదాకా మందకృష్ణ గారు అంటున్నారు 10 ఏళ్ళు ఊసెత్తలేదు వర్గీకరణ మీద కాంగ్రెస్ పార్టీ. గతంలో కాంగ్రెస్ పార్టీ చేస్తానని చేయలేదు, ఉషా మేర కమిషన్ వేసి చేస్తానని చేయలేదు. ఇవాళ చేస్తానని స్వయంగా ప్రధానమంత్రి ప్రకటించడం మేము ఆయన నమ్ముతున్నాము, ఒక అవకాశం ఇస్తున్నాము, ఆయన ఓట్లేయండి అని చెప్పి బహిరంగంగా ఆయన మాట్లాడండి కదా. మరి బీసీలు ఎందుకు బహిరంగంగా మాట్లాడతలేరు? మీ నాయకత్వం ఎందుకు? మందకృష్ణ మాదిగా చెప్తుంది వాస్తవమే, మాదిగలారా మా కోటేయండి అని చెప్పేసి ఎందుకు మీరు చెప్పట్లేదు? ఎందుకు మీరు చెప్పలేదు? బీసీలారా మీరు ఓటేయండి, ఖచ్చితంగా తెచ్చేది మేమే అని చెప్పేసి మీరు ప్రజలకు ఎందుకు భరోసా కల్పించాలి? ఎవరు ఎంత చెప్పినా ఓట్లేసి గెలిపించేది ప్రజలే కాబట్టి ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు? ప్రజలకు నేను ఒకటే చెప్పాల్సుకున్నా, పార్టీ ఏదైనా కావచ్చు, ప్రజలకు మేలు చేసే పార్టీని గెలిపించాలి, ప్రజలకు ద్రోహం చేసే పార్టీని ఓడించాలి. ఇది ప్రజలు చేయాల్సిన పని. ఇవాళ మొత్తం మీరు చర్చ చేయండి. మీరు పెళ్ళి మీ గ్రామాల్లో మీ ఊర్లో ఉంటుంది, బొడ్రాయి ఉంటుంది, ఆ బొడ్రాయి కాడ కూర్చోండి. మీ ఊర్లో ఒక అంగడి ఉంటుంది, అంగడి కాడ కూర్చొని మాట్లాడండి. మీ ఊర్లో గ్రామ పంచాయతీ ఉంటుంది, అక్కడ కూర్చొని మాట్లాడండి. లేదంటే ఎక్కడ కూడలైనా అక్కడ మాట్లాడండి. 10 మంది కలిసిన అక్కడ మాట్లాడండి. ఏ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది, ఈ దేశాన్ని రక్షిస్తుంది, ప్రజలను రక్షిస్తుందా, కాంగ్రెస్ రక్షిస్తుందా, లేదంటే బీఆర్ఎస్ రక్షిస్తుందా? ఏది ఈ దేశాన్ని, ఈ ప్రజలని సమగ్ర మార్పు దిశగా పయనిస్తున్నది? ఏది ఈ దేశంలో వ్యక్తి స్వేచ్ఛకు ప్రియారిటీ ఇస్తున్నది? ఎవరు ఈ దేశాన్ని రక్షిస్తున్నారు? ఎవరు ఈ దేశాన్ని ప్రపంచంలో ముందంజ నిలబెడుతున్నారు? ఎవరు ఈ దేశాన్ని, ఈ ప్రజలని, ఈ రాష్ట్రాన్ని, ఈ యొక్క పౌరులని ఈ దేశంలో అవకాశాలు కల్పిస్తున్నారు? ఈ దేశంలో వాళ్ళకి కనీస పేదరిక నిర్మూలన చేస్తున్నారు, అక్షరాస్యత పెంచుతున్నారు, సరైన హాస్పిటల్స్ కట్టిస్తున్నారు, కార్పొరేటు సంస్థలకు అమ్మకుండా కార్పొరేట్కు ఇవాళ దాసం కాకుండా ఎవరు చేస్తున్నారనే విషయాన్ని ప్రజలు నిర్ణయించుకోవాలి. ప్రజలు ఏది వాస్తవమో గమనించాలి, ప్రజలు నిర్ణయించాలి. ఖచ్చితంగా ప్రజలు మెరుగైన ప్రభుత్వం వైపు ఇవాళ ప్రజలు ఆలోచన చేసి ఆ ప్రభుత్వాన్ని గెలిపించాలి. ఆ దిశగా పార్టీల వైపు ఏ పార్టీ, అదే కేసీఆర్ గారు కూడా మొన్న ఎన్నికల చర్చ చేశాడు. ఏ పార్టీ చేస్తున్న విధానాలు ఏంది, ఎందుకు గెలిపించాలని ఒకసారి ఆలోచించండి అన్నాడు. వాస్తవం అది. ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ఇది చర్చ జరగాలి. ఈ చర్చ జరిగి ఎవరు ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ బీసీ ఎస్టీలకు చేసింది ఏంటిది, మేలో ఇప్పుడు చేసేది ఏంటిది, భవిష్యత్తులో చేసేది ఏంటి, ఈ చర్చ జరగాలి. తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీలకు ఒక్కసారి ముఖ్యమంత్రి అవకాశాన్ని కలిపి అని కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు బీసీలకు 19 సీట్లకు పరిమితం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ రేపు బీసీలకు ఉరగబెట్టేది ఏముంటుందో, లేదా బీసీలకు కులగణన చేస్తుందా చేయదా, బీసీలకు రాజకీయ రిజర్వేషన్ ఇస్తుందా ఇవ్వదా, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తుందా, ఏం చేస్తుందో ఇప్పుడు ఫస్ట్ మనకు రేపు అసెంబ్లీలో చర్చ జరిగి అసెంబ్లీలో తీర్మానం జరిగి బీసీలకి కులగణన చేస్తుందా చేయదా తెలిపోతుంది. సో కాబట్టి ఆ దిశగా ఇప్పుడు కర్ణాటకలో చేస్తూనే ఉన్నాను. శాస్త్రీయంగా జరగలేదని చెప్పి డీకే శివకుమార్ అంటున్నాడు శాస్త్రీయంగా జరగలేదని. మరి శాస్త్రీయంగా జరగలేదని అన్నప్పుడు డీకే శివకుమార్ అన్నప్పుడు ఆయన ప్రభుత్వమే ఉన్నది కదా. ఇప్పుడు ఆయన ప్రభుత్వమే ఉన్నప్పుడు దాంట్లో శాస్త్రీయంగా లేని అంశాలను ఇవాళ వాళ్ళు మళ్ళీ చెప్పేయాలి కదా. తెలంగాణలో రేపు మీదే కదా ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వమే కదా శాస్త్రీయంగా చేయడానికి, కులగణన చేయడానికి వాళ్ళకి ఇవాళ ఈ రెడ్ల ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చేసే బాధ్యత కూడా ఇవాళ బీసీ నాయకుల మీద ఉంది, బీసీ ఎవరైతే మేధావుల మీద ఉంది. మీరు ఓట్లేసి గెలిపించారు కాంగ్రెస్ పార్టీని, మీరే ఇవాళ బీసీ కాంగ్రెస్ పార్టీని ఇవాళ నిలదీసి ఇవాళ అసెంబ్లీ తీర్మానం అయ్యే విధంగా, అసెంబ్లీలో ఈ తీర్మానమై కేంద్రానికి పంపే విధంగా, అట్లాగే రాష్ట్రంలో కులగణన ఇప్పుడు అక్కడ జరిగింది కదా కులగణన, ఇక్కడ మన బీహార్లో జరిగింది కదా, ఇక్కడ కూడా జరగాలి కులగణన. కర్ణాటకలో జరిగింది కదా,
కులగణన. అట్లాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా కులగణన చేస్తా అంటున్నది కదా. అట్లనే ఇక్కడ కూడా జరగాలి. ఇక్కడ కూడా ఈ ఎన్నికల్లోపే జరగాలి, ఈ 3 నెలల లోపే జరగాలి. ఈ 3 నెలల లోపు బయట పెట్టాలి రిపోర్టు. బయట పెట్టి ఎవరి జనాభా ఎంత ఉందో, ఏ రంగాల్లో ఎవరు వెనుకబడ్డారో వాటన్నిటికీ తగు న్యాయము జనాభా దామాష పద్ధతిలో చేయాల్సిన బాధ్యత ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మీద తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇవాళ కేవలము మీరు అప్పులు, కేసీఆర్ చేసిన అప్పుల గురించి లేకపోతే ఆయన చేసిన తప్పుల గురించి చర్య తీసుకోండి, కాదంటలేము. కానీ ఇప్పుడున్న వాటా వచ్చే ఏ పన్నుల ద్వారా, ప్రజలకు కట్టే పన్నుల ద్వారా, ఈ పన్నులు వచ్చే దాంట్లో మా ప్రజలకి, మా 93% ఉన్న ప్రజలకు ఎంత వాటా ఇస్తారు, సంపదలో ఎంత వాటా ఇస్తారు, పరిశ్రమల్లో ఎంత వాటా ఇస్తారు, భూమిల్లో ఎంత వాటా, ఈ అడ్మినిస్ట్రేషన్ పోస్టులో ఎంత వాటా ఇస్తారు, ఈ కార్పొరేషన్ పదవుల్లో ఎంత వాటా ఇస్తారు, మీడియాలో ఎంత వాటా ఇస్తారు, అలాగే ఇవాళ సినిమా ఇండస్ట్రీలో ఎంత వాటా ఇస్తారు, అలాగే ప్రైవేట్ రంగంలో ఎంత వాటా ఇస్తారు, ఇవన్నీ కూడా మీరు తేల్చాల్సిన బాధ్యత ఇవాళ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. ఆ అంశాలన్నింటినీ ఇవాళ ఈ బీసీ నాయకత్వము, ఎస్సీ నాయకత్వం, ఎస్టీ నాయకత్వము ఉమ్మడిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసి ఇవాళ వాళ్ళ మీద మన రాజ్యాంగబద్ధమైన హక్కులను గుంజుకోవాల్సిన అవసరం ఉంది, కొట్లాడి తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు అమలు చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం మీద తీవ్రమైన పోరాటం చేసి మన హక్కులను సాధించుకునే దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.